ఖలిస్తాన్ వేర్పాటువాదుల ఆగడాలు ఇటలీకి విస్తరించాయి. G7 సదస్సు కోసం ప్రధాని మోదీ ఇటలీకి వెళుతున్న సమయంలో గాంధీ విగ్రహాన్ని ఖలిస్తాన్ మద్దతుదారులు ధ్వంసం చేయడం కలకలం రేపింది. ఈ ఘటనపై విదేశాంగ శాఖ ఇటలీ ప్రభుత్వాన్ని వివరణ కూడా కోరింది. ఖలిస్తాన్ ఉగ్రవాదులు మరోసారి చెలరేగారు. కెనడాలో గతంలో విధ్వంసం సృష్టించిన ఖలిస్తాన్ వాదులు ఈసారి ఇటలీలో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహం దిమ్మె మీద ఖలిస్తాన్ అనుకూల నినాదాలు రాశారు. ఈ నెల 13వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఇటలీలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. అపులియా ప్రాంతంలో జరిగే G7 సమావేశాలకు మోదీ హాజరవుతారు. మోదీ పర్యటన వేళ ఖలిస్తాన్ ఉగ్రవాదులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటలీ ప్రభుత్వాన్ని ఈ ఘటనపై దర్యాప్తు చేయించాలని కోరింది. గాంధీ విగ్రహం దిమ్మె మీద ఖలిస్తాన్ మద్దతుదారులు హర్దీప్ సింగ్ నిజ్జర్ నినాదాలు సైతం కనిపించాయి. ప్రధాని పర్యటనకు ముందు అక్కడ మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఫోటోలు బయటపడ్డాయి. ఈ ఫోటోలు గాంధీ విగ్రహం ధ్వంసం కావడంతో పాటు విగ్రహం కింది భాగంలో ఖలిస్తానీ మద్దతు తెలుపుతున్న నినాదాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటనపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇటలీలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయాన్ని భారత్ లేవనెత్తిందని, విగ్రహానికి ఇటలీ ప్రభుత్వం మరమ్మతులు చేసినట్లు విదేశాంగ కార్యదర్శి తెలిపారు. ఈ అంశంపై ఇటలీ అధికారులతో మాట్లాడమన్నారు. అవసరమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. G7 శిఖరాగ్ర సమావేశం ఇటలీలోని అపులియా ప్రాంతంలోని బోర్గో ఎగ్నాజియా విలాసవంతమైన రిసార్ట్లో జరుగుతుంది.